సభాధ్యక్షులు అంజన్న గారికి, అదేవిధంగా ఆనీఫ్ గారికి, ఆహ్వానించిన సుందర్ పాలనకు, వేదిక మీద ఉన్న పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, ప్రొఫెసర్ కాశీం గారికి, ఆ తర్వాత ఆనీఫ్ గారికి, ఇంకా వరప్రసాద్ గారికి, అందరికీ ఈ సమయంలో ముఖ్యంగా నేను కూడా క్రైస్తవ సంఘాల పక్షాన తెలంగాణ రాష్ట్ర ఇండిపెండెంట్ సంఘాల చీఫ్ బిషప్గా రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటి సమితి వారు నిర్వహించేటువంటి ఈ యొక్క మీటింగ్కి వచ్చాను. और बहुत सारे हमारे मुसलमान भाई यहाँ पे हाजिर है. बहुत खुश है कि हम SC ST BC माइनॉरिटी एक जगह इकट्ठा आने के लिए जो कोशिश करा उनके लिए जरूर तालियां बजाना. కోదండరామ్ గారు, ప్రొఫెసర్ గారు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి మేధావులు. ఇటువంటి ప్రొఫెసర్స్ తోటి మేము ఈరోజు వేదిక పంచుకోవడం గర్వంగా భావిస్తున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్. అంజన్నకు థ్యాంక్స్ చెప్తున్నాను, సుందరపాలనకు థ్యాంక్స్ చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, నేను చర్చిని రిప్రజెంట్ చేస్తున్నాను. నా డ్రెస్ కూడా కొంచెం వింతగా ఉంది, వేరుగా ఉంది వీళ్ళందరితో కూడా. ये थोड़ा आपसे फर्क है हमारा ड्रेस. मेरा ड्रेस में देखे तो लोगों को ताजुब होता कि कौन सा ड्रेस है, क्या है, क्योंकि आपका हमारा ड्रेस अलग है लेकिन एड्रेस तो एक ही है. एड्रेस तो हमारा देश है, అడ్రస్ తో हमारा यही है. यही అన్న పాట పాడుతున్నా, అంజన పాట పాడుతున్నా, మాకు డాన్స్ చేయాలనిపించింది. కానీ ఈ క్యాసిక్ వేసుకొని డాన్స్ వేస్తే సిస్టర్లు ఏమంటారు, కొంచెం అడిక్ట్ అయినాం. కానీ మాకు ఆ పాత కాలం నుంచి, అంటే మా చిన్నతనం నుంచి చూసుకుంటూ వస్తుంటే భారతదేశం ఎటుపోతుంది ఎటుపోతుంది ఎటుపోతుందని మేము చూసుకుంటుంటేనే దేశం మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది. సో దేశం మునిగిపోతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మా బైబిల్లో ఒక మాట ఉంది. ఆది కాండం అనగా ఫస్ట్ బైబిల్లో ఉండే మొదటి మాట 127 లో ఒక మాట ఉంటుంది. ఆది కాండం అంటే జెనసిస్ లో, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. దేవుడు మానవుని తన స్వరూపం మందు నిర్మించాడు. నాకు ఇక్కడ దేవుని స్వరూపాలే కనబడుతున్నాయి. ఇక్కడ స్టేజ్ మీద అయితేమి, ఇక్కడైతేమి, ఎదురుగా కూర్చుని అయితేమి, అందరు దేవుని స్వరూపాలే. భారతదేశంలో ఉన్న మనుషులందరి స్వరూపంలో దేవుడే కనబడతా ఉంటాడు. నేను మదర్ తెరెసా గారి దగ్గర 2 నెలలు పనిచేశాను, ఆమె కలిసి ఆమెతో పాటు ఉన్నాను. ఆమె ఎప్పుడు ఎవరిని ముట్టుకున్నా, ప్రతి ఒక్క మతము ప్రతి ఒక్క జాతి వారిని ముట్టుకున్నప్పుడు ఆశ్చర్యమయ్యేది మాకు. ఏ కులం వారని లేదు, ఏ మతం వారని లేదు, మరి సిక్కులని లేదు, మరి హిందువులని లేదు, ముస్లింలని లేదు. జబ్బు ఉన్నటువంటి వారు, అవసరం ఉన్న వారంతా నాకు ముట్టుకుంటుంటే మేము అడిగినాం, అమ్మా నువ్వు ఎందుకు ఎట్లా చేయగలుగుతున్నావు, మేము చేయలేకపోతున్నాం, మేమే చేయలేకపోతున్నాం, నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు అంటే ఆమె ఏమన్నదంటే, నేను ప్రతి మనిషిలో లేదా ప్రతి రోగిలో నేను దేవుణ్ణి చూస్తున్నాను, అందుకే నేను ఈ సేవ చేయగలుగుతున్నాను. ఆమె చెప్పిన మాట నేను 57లో నేను చదువుకున్నప్పుడు కలకత్తా 87వ సంవత్సరం మాట ఇప్పుడు గుర్తు చేస్తాను. ఈరోజు మాకు బాధ కలుగుతుంది. మా క్రైస్తవులకు ప్రేమించడం తప్ప ఏం రాదు ప్రొఫెసర్ గారు, మేము ప్రేమతోనే అన్ని చేస్తాం. మన చాలా మంది మీరు కొడితే ఎందుకు కొట్టరు అంటే, మా కొట్టమని బైబిల్లో చెప్పలే. మీరు తిడితే ఎందుకు తిట్టరంటే, మమ్మల్ని తిట్టమని బైబిల్లో చెప్పలేదు. అట్లాంటి మమ్మల్ని కొందరంటారు మీరు 3% ఉంటారని భయపడుతుర్రా అంటారు. మేము 3% ఉన్నా, 30 ఉన్నా, 100 ఉన్నా మేము యేసుప్రభు చెప్పినట్టుగా అందరినీ ప్రేమిస్తాం తప్ప ఎవరిని ద్వేషించమని మేము చెప్తున్నాం. కాబట్టి ప్రేమను మించినటువంటి మతం లేదు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఇంతసేపు చెప్పినారు, ప్రేమను మించినటువంటి మతం లేదు. ఈరోజు ద్వేషము, ఎక్కడ చూడు ద్వేషం. మా హిందూ స్నేహితులు మమ్మల్ని చూసి మరి అనుమానం పడుతున్నారు. క్రైస్తవులతో మాట్లాడితే ఎక్కడ మతం మార్చేస్తారో అంటున్నారు. క్రైస్తవులను భూతాలుగా చూస్తున్నారు, ముస్లింలను భూతాలుగా చూస్తున్నారు, దళితులను అంటరాని వారుగా చూస్తున్నారు. మళ్ళీ ఇంతకుముందు కాశీం గారు చెప్పినట్టు మళ్ళీ ఎక్కడికో మూతికి ముంత అక్కడికి తీసుకుపోతున్నారు. అటువంటి పరిస్థితులు రానికుండా ఉండాలంటే చదువుకున్న మేధావులతో పాటు చర్చిలలో ఉన్నటువంటి క్రైస్తవులు, మసీదులలో ఉండేటువంటి ముస్లింలు, గురుద్వారాలో ఉండేటువంటి సిక్కులు, ఏమంటే జైనులు ఎవరైతే ఉన్నారో, బీసీలుగా ఉన్నటువంటి ఎస్సీలుగా ఉన్నట్టు ఎవరవుతున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఏకకంఠంతో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనం కాపాడుకున్నాం. భారతదేశానికి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఎంత గొప్పదంటే, పే బ్యాక్ టు సొసైటీ అన్నారు అంబేద్కర్ గారి స్లోగన్. నేను మాస్టర్కి టీవీ వాళ్ళు నాకు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుని ఎంతో సంతోషం. మేము చదువుకున్నామంటే ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగాన్ని బట్టి మాకు కూడా 25 నుంచి 29 ఆర్టికల్లు మాకు ఎప్పుడు మేము చూపించుకుంటాం. మేము బైబిల్ పట్టుకుని పోతే పట్టుకోవచ్చా అని అనగానే మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, మేము ఎందుకు మాట్లాడుతూ అంట. ఏంది ఆమె అంటే మాకు 25 నుంచి 29 దాకా చూడండి ఆర్టికల్స్ ఏమున్నాయో. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం మేము हम किसी के दुश्मन नहीं, हम सबके साथ रहने वाले, जो प्यार करते हैं वो कमजोर नहीं होता. हमारा ताकत है कि हम प्यार करने वाले हैं, वो ताकत है हमारा, वो कमजोरी नहीं है. మేము ప్రేమిస్తామనగానే మీకు చేత కాదని, ప్రేమించిన వాళ్ళు చేత కాదు, ప్రేమించిన వాళ్ళు అసలైనటువంటి శక్తి గలవారు. కాబట్టి ఈ ద్వేషించే వాళ్ళు, ఈ ద్వేషాన్ని పట్టుకొచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వాళ్ళు మా క్రైస్తవులనైతే ప్రతి ఒక్కడు తిట్టుడే, ప్రతి ఒక్కడు కొట్టుడే. ఎక్కడ పోయినా క్రైస్తవులు, ఎందుకంటే మేము మాట్లాడడం, మేము చర్చిలో ప్రార్థన చేసుకుంటాం, బయటికి రాం,
కానీ ఈరోజు పరిస్థితి వచ్చింది, మేము చర్చిలో కాదు బయటకు వచ్చి మాట్లాడతాం. దానికి నేనే ఎగ్జాంపుల్. నేను వచ్చేసిన ఆల్రెడీ. మాతో పాటు క్రైస్తవులందరూ రోడ్డు మీదకి వస్తారు. ఎందుకంటే మాకు రాజ్యాంగం ముఖ్యం. రాజ్యాంగం ఒక చేతిలో, బైబిల్ ఇంకో చేతిలో. ఇటువంటి పరిస్థితి ఈ దేశం మీద వచ్చింది ఇప్పుడు. కాబట్టి మేము రాజ్యాంగాన్ని కాపాడుతాం. మరి ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చి పిలిచినందుకు హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుసు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజనా. థ్యాంక్ యూ.